దేవుడు ఇవ్వాలంటే అర్హత కలిగిన బిడ్డలుగా మనము ఉండాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మరి దేవుడు వచ్చాడు కదా, అర్హత కలిగిన దేవుడికి వచ్చాడంట. క్రీస్తు దేవుని చేత పంపబడిన కుమారుడిగా వచ్చాడని మనం నమ్మాము కాబట్టి ఆయన రక్షకునిగా మనం అంగీకరించి మన కొరకు, మనము కలిగి ఉన్న వాటి కొరకు, మన కొరకు ఆయన ఎలా వచ్చాడో తెలుసా? మనము అన్ని పొందుటి కొరకు అర్హత కలిగిన వాడిగా లోకానికి వచ్చాడంట. హల్లెలూయా. ఎలా వచ్చాడండి? అర్హత కలిగిన వాడిగా. లోకములో మనుషులు బహుమానం మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. వారికి కావలసిన ఆరోగ్యమును, వారికి కావలసినటువంటి నా ప్రభు బలమును, వారి శక్తిని ప్రభు మీ ఆత్మ జ్ఞానముతో వారు నడిపించండి ప్రభు. వారి కుటుంబమును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. దీవెనకరంగా మహిమకరంగా బిడ్డలు వాడుకోండి ప్రభు. ఎవరైతే నీ సేవ పరిచయం వాడబడుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా మహిమకరంగా వాడుకోండి. నీకే మహిమ ప్రభు. ఈ లోకముల మనుషుల కంటే ప్రభు, అయ్యా రాజుల కంటే, అధికారుల కంటే ప్రభు, ఇదిగో నిన్ను సేవించేవారిగా, నిన్ను స్తుతించేవారిగా, నిన్ను ఆరాధించేవారిగా, నిత్యము నీతో నడిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచి ప్రభు. నీ కాపుదలలో, నీ కృపలో ప్రభు, నీ రాకడ వచ్చేంత వరకు కూడా సిద్ధపాటు కలిగి అభిషేకముతో ప్రభు మేము మెలకువ కలిగి ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని, కృప చూపించి నడిపించమని నజరేయుడైన యేసు నామములో